Hello guys, welcome back to another video. Previously I have made one video bounce back December 2025 examination. That video is specifically for those who appeared in June 2025 examination but due to some reason they were not able to clear their examination. Okay, that video was in Tamil. This video December 2025 is your last attempt, will be in Telugu. Okay na, so na mother tongue ఏంటంటే తెలుగు. ఓకే, ఎస్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో ఇన్ తెలుగు ఇన్ అవర్ జనని ప్రియా సిఎంఏ క్లాసెస్. ఓకే మ్యామ్. ఓకే, వీడియో స్టార్ట్ చేసేకి ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను పుట్టింది పెరిగింది అన్నీమే చెన్నై తమిళనాడు. సో దట్ నా తెలుగు చూసిరంటే కొంచెం తమిళ్ మిక్స్ అయి ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఆ వీడియో బౌన్స్ బ్యాక్ డిసెంబర్ 2025లో వీడియోకి చాలా పాజిటివ్ కామెంట్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. కొన్ని మంది మ్యామ్ ఇన్స్పైర్ అయింది, మోటివేట్ అయింది, నా మిస్టేక్స్ ఏంటని నేను రియలైజ్ చేసేసినాను. సో దట్ డిసెంబర్ 2025 సేమ్ మిస్టేక్స్ నేను చెయ్యను అని కొన్ని మంది చెప్పినారు. సో కొన్ని మంది ఏమంటారంటే, మ్యామ్ ఆ వీడియో తమిళ్లో ఉంది, మాకు తమిళ్ తెలవదు, అట్లీస్ట్ ఆడియో ట్రాక్ ఇంగ్లీష్లో ఇవ్వండి, లేకపోతే తెలుగు ఇంగ్లీష్ వీడియో మేక్ చేయండి మ్యామ్ అని కొన్ని మంది రికమెండ్ చేసినారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకేనా, డిసెంబర్ 2025 ఇట్స్ యువర్ లాస్ట్ అటెంప్ట్. ఓకే, ఈ వీడియోలో నేను 5 విషయాల గురించి మాట్లాడతాను. మీరు జూన్ 2025 ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యి మీ వల్ల క్లియర్ చేయని మాలేదు. ఫస్ట్ వచ్చి ఎందుకు మీ వల్ల క్లియర్ చేయని మాలేదు, ఫస్ట్ మీరు వచ్చి రియలైజ్ చేయండి. మీ మార్క్స్ చూసినట్టంటే మీ మార్క్స్ చూస్తే ఫస్ట్ మీరు అగ్రిగేట్లో మీకు పోయిందా లేకపోతే సబ్జెక్ట్లో పోయిందా. అగ్రిగేట్ అంటే అన్ని సబ్జెక్టులో పాసు కానీ టోటల్ రాలేదు. సబ్జెక్టులు అంటే ఒక సబ్జెక్టుకి 40 ఎడితే పాస్ కదా, ఆ 40 రాలేదు. సో సబ్జెక్ట్లో 40 కూడా రాలేదంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా తక్కువ ఉండదు. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా తక్కువ ఉండదు. అండర్స్టాండ్ వన్ థింగ్ గైస్, దిస్ ఇస్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్. మనం రాసేది ఒక ప్రొఫెషనల్ సిఎంఏ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్. 11th 12th లేకపోతే ఒక గ్రాడ్యుయేట్ లైక్ బీకామో అది కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్స్. దీంట్లో 10,000 మంది అపియర్ అవుతే ఎగ్జామ్కి ఓన్లీ 1,000 మంది పాస్ చేస్తారు. అట్లా అంటే ఏంటి అర్థమవుతుంది మనకి, ఓన్లీ 10% పాస్ అవుతారు. ఆ 1,000 మందిలో మనం ఒకరుగా ఉండాలంటే దానికి ఎంత ఎఫర్ట్స్ వేయాలో అది మనం ఇస్తుండాలి. ఓకేనా, అంత ఎఫర్ట్స్ వేస్తుంటేనే మనం పాస్ అవుతాం. సో మీరు ఫస్ట్ రియలైజ్ చేయండి, మీరు వచ్చి మీ 200 ఎఫర్ట్స్ 200% 100% ఎఫర్ట్స్ మీకు ఎగ్జామ్కి ఇచ్చినారా లేదా అని మీరు ఒకసారి సిట్ అండ్ థింక్. ఓకేనా. ఓకే, సో నేను చెప్పిన మరి సబ్జెక్ట్లో మీకు ఫెయిల్ అయ్యి ఉంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా తక్కువగా ఉంది. మీరు డెఫినెట్గా కాన్సెప్చువల్ క్లారిటీ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా, అగ్రిగేట్లో పోయిందంటే డెఫినెట్గా మీకు రైటింగ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంది అని అర్థం. ఓకేనా, రైటింగ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంది అంటేదా అగ్రిగేట్లో పోతుంది మీకు. అండ్ దెన్ మనమందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, కరెక్ట్గా 40-50కి ఎగ్జామ్ రాసేసి వస్తాం. ఏంటిది, మనకు కావాల్సిన మార్కే చూసినంటే ఒక సబ్జెక్ట్ వచ్చి 50, ఒక సబ్జెక్ట్ 50 ఎడితేనే మనకు వచ్చి పాస్ మార్కు వస్తుంది, అగ్రిగేటు వస్తుంది కదా. మనం కరెక్ట్గా 50-60కే క్వశ్చన్ పేపర్ అటెండ్ చేసేసి వస్తే ఎలా మనం పాస్ అవుతాం. సో మన ఫోకస్, మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే 2 సబ్జెక్ట్ డెఫినెట్గా మనం వచ్చి 60+ ఎత్తావాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 ఎత్తుకుంటారంటే ఫస్ట్ పేపర్ నెంబర్ 5 బిజినెస్ లాను, పేపర్ నెంబర్ 7 ఇన్కమ్ ట్యాక్స్ మీరు వచ్చి డెఫినెట్గా 65+ వచ్చి ఏం చేయాలి. సో ఈ 2 సబ్జెక్ట్ మీరు 60+ వచ్చేసింది పెట్టుకోండి. ఫైనాన్షియల్ అకౌంట్స్, కాస్ట్ అకౌంటింగ్ మీరు 40 ఎడితే కూడా పాస్ అయిపోతారు కదా. ఇప్పుడు ఎక్కడ వచ్చి మిస్టేక్ జరుగుతుందంటే, మీరు 4 సబ్జెక్ట్స్మే 40-45కే అపియర్ చేసి వస్తారు. సో ఇలా చేసేటప్పుడు ఏమవుతుంది, కరెక్ట్గా 200కి 195, 194 ఇలా మార్క్స్ వస్తుంది. చాలా బాధగా ఉంటుంది కదా. నెక్స్ట్ 6 months మనం తిప్పి ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ చేసేటప్పుడే మన స్ట్రాటజీ కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా కాన్సెప్చువల్ క్లారిటీ నేర్చుకొని రైటింగ్ ప్రాక్టీస్ అని ఇచ్చి కరెక్ట్గా ఎగ్జామ్ రాసుంటే డెఫినెట్గా పాస్ అయిపోయి ఉంటాం. కానీ మనం ఏదో ఒక మిస్టేక్ చేస్తాం, ఎక్కడో ల్యాక్ అవుతాం.
ఆ ల్యాక్ ఏంటని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జూన్ 2025 మీరు ఫెయిల్ అయినారంటే 200% మీరే రీజన్. ఇప్పుడు అతను పాస్ అయినాడు, మీరు ఫెయిల్ అయినారంటే ఎక్కడో మీరు ల్యాక్ అవుతారు అని అర్థం. వైటీ కాన్సెప్టుల క్లారిటీ నేను ఫస్ట్ చెప్పిన మరి మీరు సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి ఉంటే లైక్ వచ్చి 40కి కింద 35 to 40 అలా మీరు మార్క్స్ స్కోర్ చేస్తుంటే కాన్సెప్టుల క్లారిటీ లేదని అర్థం. అగ్రిగేట్లో పోయి ఉంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నా కూడా మీకు వచ్చి రైటింగ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంది. అండ్ దెన్ మీకు ఎగ్జామ్ ప్రెషర్ వచ్చి హ్యాండిల్ చేసేకి తెలియలేదు. ఓకేనా? సో ఇదన్నీ మన పైకి ఉండే మిస్టేక్స్. ఇదన్నీ మనం వచ్చి ఫస్ట్ రియలైజ్ చేయాలి. ఓకే, జూన్ 2025 ఎగ్జామినేషన్లో ఈ మిస్టేకే నేను చేస్తున్నాను. ఇదే సేమ్ మిస్టేక్ వచ్చి నేను డిసెంబర్ 2025కి రిపీట్ చేయను అని నేను ఒక మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోండి. డిసెంబర్ 2025 ఎగ్జామినేషన్ ఇట్స్ యువర్ లాస్ట్ అటెంప్ట్. మీరు సిఎంఐ ఇంటర్గా ఉన్నా సరే, సిఎంఏ ఫైనల్గా ఉన్నా సరే, ఓకేనా? మీరు ఒక గ్రూప్ ప్రిపేర్ చేస్తున్నా సరే, బోత్ గ్రూప్ ప్రిపేర్ చేస్తున్నా సరే, ఓకేనా? మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఇదిదా మీకు లాస్ట్ అటెంప్ట్. ఓకేనా? ఈ ఎగ్జామ్ నేను 200 కాదమ్మా 300% ఎఫర్ట్స్ ఇచ్చి డెఫినెట్గా ఈ ఎగ్జామ్ నేను క్లియర్ చేస్తాను అనే మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? అప్పుడే మీ వల్ల సక్సెస్ అనేది చూడని మాల్చును. ఒకసారి మీరు డిమోటివేట్ అయ్యేటప్పుడని కూర్చొని ఒకసారి క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్ మీరు పాస్ అయిపోతే మీ లైఫ్ ఎలా ఉంటుంది. నేను అన్ని వీడియోలో ఈ లైన్ చెప్తున్నా. ఓకేనా? మీరు పాస్ అయిపోతే మీ లైఫ్ ఎలా ఉన్ను, మీ హ్యాపీనెస్ ఎలా ఉన్ను, మీ పేరెంట్స్ రియాక్షన్స్ ఎలా ఉన్ను, మీ లైఫ్లో నెక్స్ట్ స్టేజ్ అనేది వెళ్తారు కదా. ఇప్పుడు వచ్చి మీరు ఒక పొజిషన్లో ఉండారు, మీరు సిఎంఏ ఇంట్రో ఫైనల్లో క్లియర్ అయిపోతే ఇంకో పొజిషన్కి వెళ్తారు. ఆ పొజిషన్ వెళ్ళేదానికి కూడా మనం ఇంత కష్టపడి ప్రిపేర్ చేసేది. సో మనకు బెస్ట్ మోటివేషన్ ఏమంటే మన రిజల్ట్స్ని మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. డైలీ మేనిఫెస్ట్ చేయండి. మీరు పాస్ అవుతారు. మేనిఫెస్టేషన్కి పవర్ ఉంది. సో నాకు వచ్చి వర్కౌట్ అయింది. ఓకే, రీసెంట్గా ఆగస్ట్ 2025 నాకు వచ్చి సిఎస్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ సెక్రటరీ ఇంటర్ ఎగ్జామ్స్ అనేది నేను క్లియర్ చేసినాను. ఓకేనా? సో మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళుగా ఉంటే మీకు నా వీడియో రీచ్ అయి ఉంటుంది. లైక్ మై రియాక్షన్ వీడియో, సిఎస్ ఎగ్జిక్యూటివ్ రియాక్షన్ వీడియో. ఓకేనా? ఓకే, ఏంటి మ్యామ్ అంటే నేను నా సిఎస్ ఇంటర్ ఎగ్జామినేషన్ వచ్చి డిసెంబర్ 2021 అప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఐ క్యాన్ క్లియర్ ఓన్లీ ఆఫ్టర్ 3 to 4 years మా. దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. ఓకేనా? ఎందువల్ల అంటే తప్పు నా పైకి ఉండదుదా. ఓకేనా? ఏం తప్పు అంటే సిఎస్ ఎగ్జిక్యూటివ్ సిలబస్ చూసారంటే వెరీ వెరీ వాస్ట్. ఓకేనా? ఫుల్ అండ్ ఫుల్ థియరీ. దానికి నేను రైటింగ్ ప్రాక్టీస్ సరిగా ఇవ్వలేదు. ఓకేనా? దెన్ కరెక్ట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ నాకు ఎవరు గైడెన్స్ చేసేకి ఎవరు లేదు. సో నేను పడియే నేర్చుకున్నాను. ఓకేనా? అండ్ నేను కొంచెం మిడ్ ఆఫ్ ది ఇయర్ లైక్ 2022 to 2023 అని నేను ఎగ్జామ్సే ఇవ్వలేదు. కొంచెం భయం, ఎక్కడ రాసే ఫెయిల్ అయిపోతామో, మనం సరిగా ప్రిపేర్ చేయలేదు, ఈ అటెంప్ట్ వద్దు నేను పోస్ట్పోన్ చేసి 2 years పోయింది. ఓకేనా? సో నేను ఈ ఆగస్ట్ 25, 2025 క్లియర్ చేసినప్పుడు నాకు ఎలా ఉన్నిందంటే ఓకే, నేను కన్సిస్టెన్సీగా నా వల్ల అవును నేను ప్రిపేర్ చేసిన వల్లనే కదా సక్సెస్ నేను చూస్తున్నాను. నాకు కెపాసిటీ ఉంది, కానీ ఆ కెపాసిటీ నేను ప్రూవ్ చేసుకోవాలంటే నేను వచ్చి ట్రై చేయాలి, ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి, దానికి నేను చదవాలి, రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, స్ట్రాటజీ మేక్ చేయాలి. ఇదన్నీ అర్థమవుతుందా మీకు? సో అటెంప్ట్ అన్ని కన్సిడర్ చేయకండి. మీ ఫ్రెండ్స్ని కంపేరే చేయకూడదు. ఫస్ట్ ఎనిమి ఏం తెలిసినా మన కంపారిజన్, మన పేరెంట్స్ కానీ మనము సరి, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన కొలీగ్యో ఎవరిని మనం వచ్చి కంపేర్ చేయకూడదు. ఓకేనా? వాళ్ళు వేరు, మీరు వేరు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. సో అటెంప్ట్ అనేది ప్రొఫెషనల్ ఎగ్జామ్స్లో మనం వచ్చి ఎవరు ఏం చెప్పినా మనం చూడకూడదు. మన వల్ల అవుతున్నా లేదా ట్రై చేస్తూనే ఉండాలి. ఓకేనా? అంటిల్ మన సక్సెస్ అనేది చూసే వరకు. ఇప్పుడు నేను ఇది 4th అటెంప్ట్ వరకు లైక్ వచ్చి నేను ఏం చెప్పను వస్తానంటే సిఎస్ ఎగ్జిక్యూటివ్ వచ్చి నేను 2nd అటెంప్ట్లోనే డిసైడ్ చేసేసి పెట్టుకోండి. క్యూట్ చేసేస్తాం, నా వల్ల కాలేదు, నేను పాస్ అవ్వను అంటాను, నాకు కెపాసిటీ లేదు, సో నాకు వచ్చి సిఎస్ వచ్చి కరెక్ట్గా ఉండదు, ఇలా నేను వచ్చి ఆలోచిస్తుంటే ఈ 4th అటెంప్ట్ నేను క్లియర్ చేసిన హ్యాపీనెస్ నాకు దొరుకుండదు. ఓకేనా? సో ఈ 4th అటెంప్ట్ నేను క్లియర్ చేసిందని ఫుల్మే చూసి ఉంటే మనం కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అన్నీమే వచ్చి ఒక రోజు వచ్చి నీకు సక్సెస్గా చూడాలంటే మీరు వచ్చి వదలనే కూడదు.
మళ్ళీ 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 ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా? దానికి నెక్స్ట్ ట్రై చేసేక ముందు మీరు ఏం చేసి ఎందువల్ల ముందు సారి ఫెయిల్ అయినారనే మిస్టేక్ వచ్చి రియలైజ్ చేయాలి. అదిదా మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియోలో నేను చెప్పనొచ్చేది. ఆ మిస్టేక్స్ రియలైజ్ చేసేనే నెక్స్ట్ అటెంప్ట్ వచ్చి మీ లాస్ట్ అటెంప్ట్ అయిపోతుంది. డెఫినెట్గా మీరు వచ్చి క్లియర్ చేస్తారు డిసెంబర్ 2025 ఎగ్జామినేషన్స్. ఓకేనా? సో మీరు వచ్చి కాన్సెప్చువల్ క్లారిటీ లేదా ప్రాపర్గా ఎక్కడ కాన్సెప్చువల్ క్లారిటీ దొరుకుతుందో అక్కడ మీరు పోయి కాన్సెప్చువల్ క్లారిటీ నేర్చుకోండి. ఓకేనా? లేదు మ్యామ్ నాకు కాన్సెప్ట్స్ అని తెలుస్తుంది కానీ ఎగ్జామ్ టైంలో నా వల్ల వచ్చి 100% మార్క్స్ వచ్చి అటెండ్ చేయను మళ్ళీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్. అంటే నా దగ్గర టెస్ట్ సిరీస్ ఉండాలి. సో యాజ్ ఆఫ్ నౌ సిఎంఏ ఇంటర్కి చూసిరంటే లా సబ్జెక్టు ట్యాక్స్ సబ్జెక్టుకి టెస్ట్ సిరీస్ ఉండాలి, మీరు జాయిన్ చేసుకోవచ్చు. సో చాలా రీజనబుల్ ప్రైస్. నా టెస్ట్ సిరీస్ చూసిరంటే మీకు 12 టెస్ట్ సిరీస్ వస్తుంది ఒక సబ్జెక్టుకి. 10 చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అని 2 ఫుల్ సిలబస్ లైక్ 100 మార్క్ టెస్ట్ సిరీస్. ఓకేనా? సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ రైటింగ్ ప్రాక్టీస్. సిఎంఏ ఫైనల్కి చూసిరంటే యాజ్ ఆఫ్ నో సిఎంఏ ఫైనల్కి టెస్ట్ సిరీస్ అవైలబుల్. దెన్ సూన్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో ఐ విల్ అనౌన్స్. ఓకే, ఇప్పుడు ఏంటి మ్యామ్ అంటే స్టెప్ ఎత్తాలమ్మా. మనం వచ్చి నెక్స్ట్ డిసెంబర్ 2025 మన లాస్ట్ అటెంప్ట్ అని ఫిక్స్ చేసి మనం క్లియర్ చెయ్యాలంటే దానికి ఏం ఎత్తాలా? స్టెప్స్ అని ఎత్తావాలా. ఏం స్టెప్? మీకు కాన్సెప్ట్ క్లారిటీ లేదా ఆ క్లాస్ వెళ్ళండి, ఏదో ఒకటి చూడండి. ఓకేనా? ఏదో ఒకటి ట్రై చేయండి. లేదంటే నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తాను. నా క్లాసెస్ చూసారంటే తమిళ్, దానివల్ల నేను నా క్లాసెస్ మీకు రికమెండ్ చేయను మాలదు. టెస్ట్ సిరీస్ కావాలంటే నేను రికమెండ్ చేయొచ్చు. ఓకేనా? టెస్ట్ సిరీస్ మీరు నా దగ్గర జాయిన్ చేసుకోవచ్చు. ఏం గైడెన్స్ కావాలన్నా నేను ఉన్నాను. సో నాకు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ 3 లాంగ్వేజే తెలుసును. సో నా వల్ల వరకు నేను వచ్చి మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? దెన్ సో నా సిఎస్ ఎగ్జిక్యూటివ్ జర్నీని ఒక ఇన్స్పిరేషన్గా ఎత్తుకొని అటెంప్ట్ అనేది చూడకండి, కంపారిజన్ చేయకండి. మీ మిస్టేక్స్ ఏమో రియలైజ్ చేసుకొని మీ డిసెంబర్ 2025 ఎగ్జామ్స్ని లాస్ట్ అటెంప్ట్ అని ఫిక్స్ చేసుకొని 10,000 మంది అపియర్ అయ్యే ఎగ్జామ్స్లో 1000 మెంబర్సే పాస్ అవుతారు. ఆ 1000 మెంబర్స్లో నేను ఒకరని ఇప్పుడే డిసైడ్ చేసుకొనేసి నా ప్రిపరేషన్ని నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అండ్ దెన్ ఇంకో విషయం చూసినంటే మెటీరియల్స్. ఓకేనా? లైక్ వచ్చి స్టడీ మెటీరియల్, మన ఐసిఎంఐ స్టడీ మెటీరియల్ అని ఉంది కదా, మన ఐసిఎంఐ ఒక బుక్స్ ఇస్తారు కదా, ఈ బుక్స్ వచ్చి మనం స్కిప్ చేయకూడదు. ఓకేనా? ఈ బుక్ అనేది మనం స్కిప్ చేయకూడదు. ఈ బుక్లో కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే, ఏదన్నా వర్డ్స్ కష్టంగా ఉన్నా సరే, అట్లీస్ట్ ఒకసారి 2 సారైనా మీరు ఒక స్టోరీ బుక్ లాంటి మీరు రీడ్ చేసుకోవాలి. స్టోరీ బుక్స్ మరి మీరు రీడ్ చేస్తా వచ్చుండాలి. సో ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీరు మార్కెట్లో దొరికే ఏ బుక్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఒకసారి లేకపోతే 2 సారి మనకు స్టడీ మెటీరియల్లో ఏముంది, స్టడీ మెటీరియల్ సమ్స్ వర్కౌట్ చేసి ఉండాలి. అండ్ దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలమా. అది మీరు బాగా వర్కౌట్ చేసిరంటేనే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది మీకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. 5 years పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చి మీరు అన్ని సబ్జెక్టుకి కూర్చొని వర్కౌట్ చేసి చూసిరంటే మీకే మీ డిఫరెన్స్, మీ ప్రిపరేషన్లో ఉండే డిఫరెన్స్ వచ్చి మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో వచ్చి మీరు అది చెయ్యండి ఫస్ట్. సెకండ్ థింగ్, మ్యామ్ నేను జాబ్ వెళ్తాండా. ఓకేనా? నా వల్ల వచ్చి ఫుల్ టైం ప్రిపరేషన్ చేయను మాలది, నా వల్ల ప్రిపేరే చేయను మాలదా మ్యామ్. నేను ఎలా మ్యామ్ డిసెంబర్ 2025 ఎగ్జామినేషన్ అపియర్ చేసేదంటే, ఓకే మ్యామ్ మీరు జాబ్ వెళ్తారు, చాలా కష్టం. జాబ్ వెళ్ళి ఒక ప్రొఫెషనల్ కోర్స్ చదివేది అనేది చాలా కష్టం, నాకు అర్థమవుతుంది. ఏం చేయాలంటే అట్లీస్ట్ డైలీ ఒక 1.5 hour to 2 hour మీరు టైం అలొకేట్ చేసి చదివే కావాలి. వేరే ఆప్షన్ లేదు మా మనకు ఇంత ప్రిపరేషన్, ఇంత ఎఫర్ట్స్ ఇస్తేనే దీనికి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్స్ పాజిటివ్గా రావాలంటే మనకు అంత ఎఫర్ట్స్ మనం వేసి ఉండాలి కదా. అప్పుడు మీరు జాబ్ వెళ్ళే వాళ్ళుగా ఉంటేను సరి, లేదంటే జాబ్కి వెళ్ళకుండా ఫుల్ టైం ప్రిపరేషన్ చేసే వాళ్ళుగా ఉంటేను సరి, ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా మనం ఆ టైం అనేది డెడికేట్ చేయాలి. టైం డెడికేషన్ ఉండాలి. ఓకేనా? లైక్ వచ్చి ఎఫెక్టివ్గా మిమ్మల్ని నేను 8 hours 10 hours అని ప్రిపేర్ చేయమనలేదు. ఒక్క రోజుకి 2 hours చదివినా ఆ 2 hours అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. 2 hours చదివినా 2 hours అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్గా అంటే ఏంటి? ఏం ఒక డిస్ట్రాక్షన్ లేకుండా ఈ మొబైల్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసి కొంచెం అక్కడ పక్కన పెట్టేసి ఓన్లీ మన దగ్గర ఉండే మెటీరియల్స్, సమ్ అంటే సమ్ వర్కౌట్ చేయాలి, థియరీ అంటే రివైజ్ చేయండి.
ఓకేనా. సో ఇలా చేస్తుంటే వస్తే మీకే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. వన్స్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చి పెరిగేసిందంటే ఆటోమేటిక్గా మీ రిజల్ట్స్ పాజిటివ్గానే వస్తుంది. ఓకేనా. రిజల్ట్స్ గురించి ఏం చెప్పేది, ఆఫ్టర్ రైటింగ్ ఎగ్జామ్స్ వచ్చి మీరు వచ్చి రిజల్ట్ ఏమవుతుందో అనేది థింక్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది, ఏం చెయ్యను వాళ్ళు ఇప్పుడు. దానివల్లనే చెప్తాను, ఇప్పుడు నుంచే మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ప్రిపరేషను బాగా చేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేసిందంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ టైంలో ఫియర్ అనేది ఒకటి ఉండదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, రిజల్ట్ పాజిటివ్గానే వచ్చింది. మీ పని ఏమంటే ప్రిపరేషన్ వైనంగా చేసేది, రైటింగ్ ప్రాక్టీస్ వైనంగా చేసేది, అండ్ నేను ఓకే. దాంతోపాటు ఏంది, రివిజన్స్ అనేది ఒక 2 to 3 times అలా రివిజన్ చేయాలి. ఓకేనా. ఇదన్నీ కరెక్ట్గా చేస్తుంటూ వస్తే డెఫినెట్గా రిజల్ట్ పాజిటివ్గానే వస్తుంది. సో మైండ్ సెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. డిసెంబర్ 2025 మీ లాస్ట్ అటెంప్ట్. మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారనేది రియలైజ్ చేయండి. అండ్ దెన్ మన ICMI స్టడీ మెటీరియల్ని స్కిప్ చేయకూడదు. అండ్ దెన్ ఇంకో విషయం ఏమంటే లాట్ ఆఫ్ మెటీరియల్స్ వెనకపోకండి. ఓకేనా. ఏదన్నా ఒక మెటీరియల్ ఒకటి హార్డ్ కాపీ తీసి పెట్టుకోండి. నా సజెషన్ ఏమంటే పీడిఎఫ్ ఫోన్లో చదివేదో ల్యాప్టాప్లో పీడిఎఫ్ యూజ్ చేసేదో ప్లీజ్ అదని చెయ్యకండి. ఓకేనా. ఒక బుక్ని డిసైడ్ చేసేసి అంటే ఆ బుక్ను హార్డ్ కాపీయో లేకపోతే ప్రింట్అవుట్ ఎత్తుకొని ఆ బుక్ని వచ్చి ట్రచ్ చేయాలి, 100% ట్రచ్ చేయాలి. ఈ బుక్ నేను చదువుతా, నేను క్లియర్ చేసేస్తాను అని నేను మన ICMI స్టడీని ఇది చాలు. ఓకేనా. మీరు కీప్ ఆన్ ఏం చేస్తారంటే మెటీరియల్ టు మెటీరియల్ జంప్ అవుతూ ఉంటారు. సో ఇలా అయ్యే వల్ల ఏముంటుందంటే మీకు ఒక కన్ఫ్యూషన్ అయిపోతుంది. లైక్ ఏ టాపిక్ ఏ బుక్లో చదివినా ఏ సమ్ ఏ బుక్లో వేసినా అనేది మీకు ఒక క్లారిటీ లేకుండా పోడుతుంది కదా. ఆ క్లారిటీ లేకపోతే డెఫినెట్గా మీకు ఎగ్జామ్ ముందు రోజు మీ వల్ల వచ్చి ఎఫెక్టివ్గా రివిజన్ చేయని వాళ్ళు. సో ఇదనే అర్థం చేసుకోండి. ఒక బుక్ని ఫాలో చేయండి, దెన్ స్టడీ మెటీరియల్ స్కిప్ చేయకూడదు. ఓకేనా. దెన్ మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే రీచ్ అవ్వండి, నా నంబర్ ఇచ్చున్నాను 8778691785. ఓకేనా. ఆల్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ వెరీ యూస్ఫుల్. ఏ గైడెన్స్ ఉన్నా సరే, ఏ గైడెన్స్ కావాలన్నా, ఏదన్నా ఒక డౌట్ ఉన్నా మీరు నాకు రీచ్ అవ్వచ్చు. ఐ విల్ బీ దేర్ ఫార్ మై స్టూడెంట్స్. ఓకే. బాయ్.